పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. షుగర్ వ్యాధి సమస్యలు మరియు పరిష్కారాలు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు షుగర్ వ్యాధి అంటే ఏంటి సార్? అసలు షుగర్ వచ్చిందని ఎప్పుడు మనం అనుకుంటాం సార్? బేసికల్గా డయాబెటీస్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. టైప్ 1 అనేది ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లము. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, అందుకని బై బర్తే వాళ్ళకి అలాగ ఉంటుంది. అంటే వాళ్ళకి ఫంక్షన్ ఉండదు, జెనెటిక్ ప్రాబ్లమ్. అది పేరెంట్ టు చైల్డ్ అలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ రేపు మనం చూసేదంతా కూడా టైప్ 2 డయాబెటీస్. ఇదేంటంటే ఒక లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ అనుకోవాలి. ఏంటి, మన నడవడిక, మన జీవన విధానం, మన వ్యవహార శైలి కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే మనకి పూర్వీకుల్లో పెద్ద ఎక్కువ ఉండేది కాదు. ఎవరో బాగా ఏజ్ అయిన వాళ్ళకో 70 ఇయర్స్కో ఎప్పుడో వచ్చేది. కానీ అప్పటికి అలాగో ఫుడ్ ఇంటేక్ పడిపోతుంది కాబట్టి అంత డిఫరెన్స్ ఉండదు. బట్ ఇవాళ రేపు ఏంటంటే ఈవెన్ 30 ఇయర్స్ దాటగానే చాలామంది దేర్ ససెప్టబుల్, దేర్ ప్రోన్ టు బికమ్ డయాబెటిక్ అనమాట. సో ఇది ఒక డిసీజ్ కన్నా కూడా ఒక లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ లాగా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసికల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది. ఆ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల దాన్ని మనం డయాబెటీస్, షుగర్ కింద క్లాసిఫై చేస్తాం. కానీ గ్లూకోజ్ అనేది ఏంటి, మన బాడీకి ఒక ఫ్యూయల్ లాంటిది. సో బాడీలో ఫంక్షనింగ్కి, ఇప్పుడు పెట్రోల్ ఉంది బండిలో, పెట్రోల్ లేకపోతే నడవదు కదా. సేమ్ లెవెల్లో మనం తిన్న ఆహారం ఏదైనా సరే గ్లూకోజ్ కిందే కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోర్ అయ్యి అక్కడి నుంచి అవసరం ఉన్నప్పుడు బ్లడ్లోకి వెళ్తూ ఉంటుంది, అవసరం ఉన్నంత మేరకి. సో కానీ ఇప్పుడు బండి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, లివరు ట్యాంక్ అనుకోండి, గ్లూకోజ్ పెట్రోలు. అది కరెక్ట్గా కార్బొరేటర్లోంచి కావాల్సినంత ఫ్లో అయినప్పుడు, అవసరం ఉన్నంత ఇచ్చేసినప్పుడు అన్నీ వెళ్తే అన్ని ఫంక్షనాలిటీ బాగానే ఉంటుంది. ఇప్పుడు అక్కడెక్కడో ప్రాబ్లం వచ్చి ఓవర్ఫ్లో అవుతుంది అనుకోండి, అదంతా బండిని డ్యామేజ్ చేస్తుంది. సో గ్లూకోజ్ కూడా అంతే. అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ బ్లడ్లోని కాన్సన్ట్రేషన్ మారిపోయి టిష్యూస్కి ఏది చేరదు. అంటే ప్రతి కణానికి ఒక అంటే ఆక్సిజన్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, దాని ఫంక్షన్ అది చెయ్యాలి, మళ్ళీ దానికి అవసరం లేని టాక్సిన్స్ అన్నీ బయటికి పంపించాలి. ఈ ఫంక్షన్స్ ఏవి అవ్వకుండా కూడా అడ్డుపడుతుంటుంది. ఎందుకు, ఎక్సెస్ కాన్సన్ట్రేషన్ ఉన్నందువల్ల. ఇప్పుడు ఎక్కడైనా నీటి పక్కన కొంచెం పంచదార ఏదన్నా దీంట్లో గుడ్డలో పెట్టారనుకోండి, నీరు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అలాగే అవుతుంటుంది బ్లడ్లో కూడా. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. మనకేదో అది ఒక రోగం కింద మనం చూడడానికి అనేది, ఒక రోగం కింద చూసినంత వరకు దాని ట్రీట్మెంట్ అనుకుంటాం. కానీ అది ఒక రోగం కాదు, మన నడవడికలోనే ఏదో తేడా ఉంది, దాన్ని సరి చేసుకోవాలని చెప్పి మనం చూసినప్పుడే మనకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సార్, అంటే మన లైఫ్ స్టైల్ అంటే ఏంటి సార్? ఫుడ్డా, లేకపోతే మన చేసే డైలీ యాక్టివిటీస్లోనా? అన్నిట్లోనే మార్పులు వచ్చినాయండి. మెయిన్గా ఏంటంటే ఫుడ్ హెల్తీగా లేదు. మనం అన్నీ తీసుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఏదైతే వ్యవసాయం, ఆహారం అనేది వ్యవసాయం చేసి ఆహారం తెచ్చుకునేవాళ్ళం, అది ఇప్పుడు వ్యవసాయం దాటి ఇండస్ట్రీ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది ఆహారంలో తీసుకుంటే. ఇప్పుడు మెయిన్గా ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, దానిలో కల్తీలు, వీటన్నిటి వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత బోల్డ్ జంక్ ఫుడ్ ఎక్కువైంది, బయట అంతా చెత్త చెదారం ఎక్కువ తింటున్నాం. అలాగని ఫంక్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇంతకుముందు ఏదో సంవత్సరానికి ఒకటో ఏదో ఉండేది, 1 2 ఊర్లోని. ఇంక చుట్టాలంటే 1 6
సంవత్సరానికి ఒక అప్పట్లో హెల్దీగా ఉండేది కదా సార్ ఫుడ్ కూడా. అది కూడా అందరూ ఊరాళ్ళందరూ కలిసి చేసేవాళ్ళు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఇవాళ రేపు క్యాటరింగ్ ఇస్తున్నాం, నెలకు ఒక 2-3 ఫంక్షన్లు ఉంటున్నాయి ఏవో ఒకటి. సో బయట జంక్ ఫుడ్ అందరూ తింటున్నారు, మేము తినవండి అని చెప్పినా కూడా ఎంతో కొంత ఉంటుంది. రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు గ్లూకోజ్ మనం పెట్రోల్ అనుకున్నాం బండికి, అది వస్తున్నప్పుడు దాన్ని బర్న్ చేసుకోవాలి కదా, అది కరెక్ట్గా రన్ అయినప్పుడే ఇంజన్ కండిషన్లో ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తుంటారు బండ్లు. అలాగే ఏంటంటే మనకి వచ్చిన షుగర్ని బర్న్ చేసుకునేంత వరకు మనం చేయట్లేదు. ఓకే సార్. సో ఆహారం మామూలుగానే తీసుకుంటున్నాం, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకుంటారు, ఎవరి మెటబాలిజం మీద అది బేస్ అయి ఉంటుంది. కానీ మనకు వచ్చిన దాన్ని మనం కన్జ్యూమ్ చేయట్లేదు, వాడట్లేదు అవసరం ఉన్నంత మేరకు. మూడోది మెయిన్గా ఏంటంటేనండి స్ట్రెస్. ఎవరికి ఎమోషనల్గా ఫ్రీగా లేరు. మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతూ వస్తుంది, కానీ ఎమోషనల్ యాక్టివిటీ మాత్రం పెరిగిపోతుంది. అంటే నేను మెంటల్ యాక్టివిటీ ఉన్నాం, ఏదో తెగ చదివేస్తున్నాం అది ఇదని కాదు, కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్రీలోనే ఉంటున్నారు. ఇప్పుడు సిటీలోనే పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి బస్సు వస్తుందా లేదా, లేకపోతే బండి ట్రాఫిక్ ఉంటుంది, టైంకి వెళ్ళలేము, అక్కడి నుంచి మొదలయ్యి బాస్ నన్ను తిట్టాడు, నా కొలీగ్ నన్ను మోసం చేశాడు, నేను ఎంత కష్టపడ్డానని గుర్తించట్లేదు అని సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఏదో షాపింగ్కి వెళ్ళాలని. సో ప్రతి ఒక్కటి ఒక స్ట్రెస్ కింద, ఒక ఛాలెంజ్ కింద మారిపోతుంది. రిలాక్స్డ్గా ఎవరు లేరు. సో మనకి ఎమోషనల్ టర్మాయిల్ వచ్చినప్పుడు మన అడ్రినలిన్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. అడ్రినలిన్ గ్లాండ్స్ ఏంటి? అడ్రినలిన్ ఈజ్ అ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. సో ఏంటి, మనకి సడన్గా ఏదో యాజిటేషన్ వచ్చినప్పుడు అమ్మో ఎనర్జీ అవసరం అని చెప్పి అది లివర్ని స్టిమ్యులేట్ చేస్తే గ్లూకోజ్ బ్లడ్లోకి వస్తుంది. సో అడ్రినలిన్స్ ఊరికే స్టిమ్యులేట్ అవుతున్నాయి, వచ్చిన గ్లూకోజ్నేమో మనం బర్న్ చేసుకోవట్లేదు. సో అది ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది బాడీ లోపల. దాంతో మిగిలినవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే మన కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టము, ఇలాగ అన్ని ఆస్పెక్ట్స్లోని. ఈవెన్ మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, వెరికోజ్ వెయిన్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో నమస్తే అండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే మేడం, నా మాస్టర్లు అండి, నా పేరు వెంకటనారాయణ. చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం అర్థం కాల. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు వెంకటనారాయణ అండి. మా అమ్మగారికి షుగరును బీపీ ఉందండి. ఎంతండి వయసు ఆవిడది? 50+ అండి. ఓకే. అయితే ప్రతి రోజు కూడా కాళ్ళకు తిమ్ముర్లు మంటలుగా ఉంటూ ఉందండి. అవునండి, అది పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ నరాలు మెల్లిమెల్లిగా చచ్చుపడుతుంటాయి. ఎప్పటి నుంచి ఉంది డయాబెటీస్? మెడికేషన్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? మినిమం ఒక 10 years ఉందండి. 10 years అయితే అది మెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉంటుందండి. సో మీరు ఏం చేయాలంటే అంటే మాకు తర్వాత నాకు ఫోన్ చేస్తే మా మెడిసిన్ పంపిస్తాను, అది వాడితే ఇంగ్లీష్ మందులు మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది. ఒకసారి అది షుగర్ లెవెల్స్ నార్మల్ అయితే తప్పితే అవి మళ్ళీ కాళ్ళు ఫంక్షనాలిటీలోకి రావండి. దానికి ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉండమండి. ఫిజియోథెరపీ చేస్తే లైట్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కొంచెం అలాగే మనకి లార్జ్ ఇంటెస్టైన్ కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే మోషన్కి రెగ్యులర్గా వేసుకుంటూ ఉండమనండి ఏదో ఒకటి. అదేలేండి. ఓకే అండి. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మీరు డాక్టర్ గారి నెంబర్ తీసుకొని
నేరుగా డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్ అనేది తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలాసార్లు మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోయినా, నీరసం వచ్చినా మనకి గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉంటారు అత్యవసర పరిస్థితుల్లో ఒక్కొక్కసారి. అంటే ఈ షుగర్లో కూడా మనకి లో షుగరు, హై షుగరు అలా ఉంటుందండి? లేదండి, అంటే ఇప్పుడు అదే చెప్తున్నా, బండి ఓవర్ఫ్లో అయినప్పుడు పెట్రోల్ ట్యాంక్లో ఉండదు, కారిపోతుంటుంది. అలాగే మన లివర్ కూడా కావాల్సినంత షుగర్ని స్టోర్ చేసుకోలేకపోతుంటుంది. అందుకంటే బ్లడ్లోకి పంపించేస్తుంది, అక్కడ ఇన్సులిన్ వర్క్ అయ్యి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావట్లేదు, షుగర్ని బ్రేక్ డౌన్ చేయట్లేదు. కాబట్టి ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి కరెక్ట్గా. ఇప్పుడు హై లెవెల్స్ ఉన్నాయనుకోండి, డయాబెటీస్ లెవెల్స్, అప్పుడు దాన్ని తగ్గించుకోవాలి. కానీ అది బికాజ్ వాళ్ళకి అక్కడ డిస్ఫంక్షన్ ఉంది కాబట్టి ఉన్న షుగర్ కూడా డ్రైన్ అయిపోతుంది. సో లో బీపీ వచ్చేస్తుంటుంది, ఎనర్జీ వీక్ అయిపోయి ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకనే అది చెప్పాను కదా, అది బ్యాలెన్సింగ్ యాక్ట్. ఓకే సార్. సార్ మరొక కాలర్ ఉన్నారు సార్, వారితో కూడా మాట్లాడదాం సార్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రామకృష్ణాపూర్ అండి. మీ పేరండి? వీరస్వామి, మంచిర్యాల జిల్లా. ఓకే సార్. సార్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. షుగర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నాకు 3 years బ్యాక్ షుగర్ వచ్చింది సార్. కరోనా టైంలోనండి? కరోనా టైంలో వచ్చిందండి. ఓకే. అంతకుముందు లేదండి. వయసు ఎంత అండి? నాది ఇప్పుడు 60. 60? ఓకే. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటాను నేను. ఆహా. టాబ్లెట్ తోటి కంట్రోల్లో ఉంటుంది. ఓకే. అయితే ఈ మధ్యలో చేసుకుంటే ఏమవుతామనంటే చిరుధాన్యాలు బాగా తింటున్నాం మేము. ఏంటండి చిరుధాన్యాలా? ఓకే. 90% చిరుధాన్యాలే. ఓకే. షుగర్ వచ్చి ఇప్పుడు ఫాస్టింగ్ చూస్తే 70 నుంచి 100 లోపే ఉంటుంది. ఓకే. టాబ్లెట్ వేసుకోవాలా బంద్ చేయాలా అని నాకు అర్థం కాదు. ఒకరోజు ఆపి చూడండి. ఓకే. అంటే ఒక 2-3 రోజులు డయాబెటీస్ కాబట్టి ఆపి మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇంకా పైకి ఎక్కువ చూపించింది అనుకోండి, హాఫ్ టాబ్లెట్ వేయండి. అప్పుడు హాఫ్ వేసుకొని మేనేజ్ చేసుకుంటూ తీసుకురండి. ఎప్పుడైనా కానీ మనం ఒక టాబ్లెట్ మీద డిపెండెన్సీ వచ్చిందంటే బాడీకి, దాని నుంచి బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. దానికి ఏంటంటే మెల్లిమెల్లిగా డోసేజ్ తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఆ కరోనా టైంలో వచ్చింది కాబట్టి అప్పుడు స్ట్రెస్ వల్ల డయాబెటీస్ సిమ్టమ్స్ వస్తాయి. అది కొన్ని రోజుల తర్వాత స్ట్రెస్ తగ్గిన తర్వాత అది ఆటోమేటిక్గా తగ్గిపోయేది. బట్ మనం ఎలాగైతే ట్యాబ్లెట్స్ వాడామో ఆ వాడకం వల్ల బాడీ దానికి యూజ్ టు అయిపోతుంది. అందుకని ఏంటంటే మీరు ఒక 2-3 రోజులు ఆపి చూడండి బాడీ ఎలాగ రియాక్ట్ అవుతుందో. అదేలేండి, దా స్ట్రెస్ వల్లే డయాబెటీస్ వచ్చింది. బట్ అది లాంగ్ టర్మ్ ఉండేది కాదు. అప్పుడు కొన్ని రోజులు ధైర్యం చేసి ఆగుంటే ఒక నెల ఎంతో, అది డయాబెటీస్ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేది. బట్ అదేలేండి, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 2-3 రోజులు ఆపి చూడండి. తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆ ట్యాబ్లెట్స్ డోసేజ్ హాఫ్ చేసి చూడండి. తర్వాత నన్ను కాంటాక్ట్ అయితే మాది డయాబెటీస్ మెడిసిన్ ఇస్తాను, దాంతో జనరల్గానే అది తక్కువ అవుతుంది. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది, ఆ విధంగా ప్రయత్నించండి. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఓకే. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు శివరాముడు మేడం, మాది కర్నూలు. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సరే మేడం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు అరికాళ్ళు మంట సార్. డయాబెటీస్ వయసు వచ్చేసి 47-48 దాకా ఉంటాయి సార్. 48? 47-48 సార్. ఓకే. ఎప్పుడు వచ్చింది డయాబెటీస్? డయాబెటీస్ అనేది లేదు సార్, బ్లడ్ టెస్ట్ చేస్తే. ఓకే ఓకే, అంటే డయాబెటీస్ గురించి కదా, దానివల్ల వచ్చిన పెరిఫెరల్ న్యూరోపతి ఏమో అనుకున్నాను. డయాబెటీస్ లేదు కానీ కాలు మంటలు ఉంటున్నాయి. అరికాలు మంటలు, అతిదాహం, అతిమూత్రం సార్.
డయాబెటీస్ సిమ్టమ్స్ ఉన్నాయి కానీ డయాబెటీస్ లేదు. ఎప్పటి నుంచి అండి? సార్ నాకు 3 సంవత్సరాలు ఉంది సార్. వారికోజ్ వెయిన్స్ ఏమైనా ఉందా? బీపీ ఏమైనా ఉందా? బీపీ మాత్రలు ఏమైనా వాడుతున్నారా? ఏం లేదు సార్. ఏం లేదా? ఈ మధ్యలో ఒక 6 నెలల క్రితము పంచకర్మ డాక్టర్ గారికి కూడా చూపించాను. ఇదే ఉదయం ఎర్లీ మార్నింగ్ పట్టుకోవడం కూడా బ్లడ్ టెస్ట్ చూసినారు సార్. చూసి ఈ విధంగానే చెప్పారు. సింటమ్స్ కనపడుతున్నాయి కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని అన్నారు. అలాగ ఉండదులేండి, కానీ అంటే అది డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలా రోజులకు వచ్చే సిమ్టమ్స్ అవి. మీరు కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా? గ్యాస్ ప్రాబ్లం ఉన్నా అప్పుడప్పుడు అవుతుంది. ఎందుకంటే మన కాళ్ళ పక్క నుంచి ఆ సట్ దగ్గర నుంచి వస్తాయి కదా బ్లడ్ వెజల్స్ నర్వ్స్, అక్కడ గ్యాస్ ప్రెషర్ ఎక్కువ పడి దాన్ని ఒత్తిందనుకోండి, అక్కడ కిందకి బ్లడ్ సర్క్యులేషను నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అవ్వదు. మీరు ఏం చేస్తారంటే ఒక నెలకు ఒకసారి చొప్పున ఆముదం వేసుకొని చూడండి మోషన్కి. ఆముదం తాగి చూడండి, దాంతో కొంచెం మోషన్స్ అయ్యి అంత క్లియర్ అవుతుంది లార్జ్ ఇంటెస్టైన్. ఆ క్లియర్ అయినప్పుడు మీకు ఆ తిమ్మిర్లు అవి తగ్గొచ్చు. ఒకవేళ అలాగైనా కానీ తగ్గకపోతే నన్ను కన్సల్ట్ అవ్వండి, నేను ఒకసారి నాడి చూసి నేను చెప్తాను ఏంటి ప్రాబ్లము, ఎలాగ సొల్యూషన్ ఇవ్వచ్చు అనేది. ఓకే అండి సార్. మీ అక్కడ కనబడే నెంబర్లో మీరు కాంటాక్ట్ తర్వాత కాల్ చేయండి 4 గంటల తర్వాత. ఓకే ఓకే అండి. డాక్టర్ గారి నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద నేమ్ స్ట్రిప్ వేస్తూ ఉంటామండి. డాక్టర్ గారి పేరు, ఫోన్ నెంబర్ 2 వస్తాయండి. దాన్ని మీరు గమనించి నోట్ చేసుకొని డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఈ షుగర్కి బీపీకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఒకటి వస్తే ఆటోమేటిక్గా ఇంకొకటి వచ్చే అవకాశం ఉందా? అంటే 2 లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్సెసే కదా. ఒక మనిషి పద్ధతి బాగాలేదన్నప్పుడు షుగరు, బీపీ, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఇదేంటంటే జనరల్గా చాలామందికి ఇప్పుడు పాపులేషన్లో 50+ ఉన్న వాళ్ళకి ఒక 80% దాకా అందరూ ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో బాధపడుతున్నారు. అట్ ద సేమ్ టైం రెండిటితోని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు మన పూర్వీకులు అంటే మన గ్రాండ్ పేరెంట్స్ వరకు రోజులో కనీసం ఒక 10-15 కిలోమీటర్లు నడకుండేది, లేకపోతే నుంచొని అటు ఇటు పని చేయడము అంతా ఉండేది. రోజు కనీసం ఒక 6 నుంచి 6 గంటల దాకా పని ఉండేది. అవును సార్. పొలం వెళ్ళడము, అది చేయడం, ఇది చేయడం, ఇలాగా ఎప్పుడు కూడా పని లేనప్పుడు కూడా టైంపాస్ కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళు. బాడీ కదలికలు అనేవి ఎక్కువ ఉండేవి. పిల్లలంటే ఆటలు ఆడుకునే వాళ్ళు, లేకపోతే ఎవరినో పక్కింటి వాళ్ళని చూడడానికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే పక్క ఊరు వెళ్ళి వచ్చేవాళ్ళు. సో యాక్టివిటీ అనేది డే మొత్తం చాలా ఉండేది. ఇప్పుడు ఏంటి, టెలివిజను, మొబైల్ ఫోన్స్, వెహికల్స్ ఇవన్నీ ఎక్కువైపోయి మనకేంటంటే కంప్లీట్ బాడీ మూమెంట్ ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం కూర్చొనే ఉంటున్నాం, ఆఫీస్లోనే కూర్చొని ఉంటున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏదో ల్యాప్టాప్ టీవీ పెట్టుకొని కూర్చొని ఉంటున్నాం. వంట చేసేటప్పుడు కూడా కొంతమంది కూర్చొనే చేస్తున్నారు, అంటే కింద కాదు నుంచోనో లేకపోతే ఏదో. సో అసలు వర్క్ అనేది యాక్టివిటీ ఆల్మోస్ట్ ఒక 10%కి పడిపోయింది. అలాంటప్పుడు ఏంటంటే బాడీ ఫిజిక్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఒక అరగంట నుంచి గంట దాకా అయినా కానీ రోజు ఒక వ్యాయామం ఉండాలి. లేదు అన్నప్పుడు ఇప్పుడు బీపీ మాత్రం ఎందుకు వస్తుంది? బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎవరిలో బీపీ ఉండదు. ఎందుకంటే జస్ట్ ఆ హార్ట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు సప్లై ద బ్లడ్ టు ద బాడీ. ఎందుకంటే మజిల్ని మనం ట్రైన్ చేయట్లేదు, దానికి కావాల్సినంత దానికి పని చేయాల్సినంత పని మనం కల్పించట్లేదు. అందుకని అది మెల్లిమెల్లిగా స్లో అయ్యి దాని ఫంక్షనాలిటీ లూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ, ఒక ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా అందరు పెట్టుకోవాల్సింది. అదేంటంటే ఇప్పుడు ఒకరోజు చేసి వదిలేసాను బాగా అయిపోయిందని చెప్పి వదిలేదు కాదు. అది ఎవరైనా కానీ మనకి ఎన్నో మోడర్న్ లైఫ్ స్టైల్లో ఎవ్రీడే ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు.
ఓకే సార్. సార్ ఈ షుగర్ వ్యాధిని గుర్తించడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? స్టేజెస్ కూడా ఏమైనా ఉంటాయా సార్? అంటే మనం తొందరగానే గుర్తించి దాని నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకొని బయటపడే అవకాశం ఏదైనా ఉందంటారా సార్? అంటే మీకు ఎక్కడ చూసినా కానీ తెలుస్తుంది చాలామంది. ఫస్ట్ ఏంటంటే కొంచెం కళ్ళు తిరగడం, లైట్గా ఉంటుంది, ఎక్కువ దాహం వేయడం, ఎందుకంటే బ్లడ్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి డీహైడ్రేట్ అయిపోతుంటుంది బాడీ. అది తర్వాత హైపర్ యూరియా అంటాం, ఎక్కువసార్లు యూరిన్ రావడం, ఇవన్నీ కూడా డయాబెటీస్కి సిమ్టమ్స్. కాకపోతే ఏదైనా కానీ డెఫినెటివ్ సిమ్టమ్ ఏంటంటే బ్లడ్ టెస్ట్కి ఇవ్వడం. కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు యూరిన్ పాస్ చేసినప్పుడు కొంచెం గ్లూకోజ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అది కూడా ఒక ఇండికేషను. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఈజీ అయిపోయింది, ఇంట్లోనే మీటర్లు వస్తున్నాయి. సో అది షుగర్ టెస్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఈజీ. కాకపోతే మనకి ఒక లైఫ్ స్టైల్ మనది కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తలో ఉండాలి. అంటే మనకు ఓపిక ఉంది, కరెక్ట్గా అంత బాగానే నడుస్తుంది అనుకున్నప్పుడు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ మనది ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి కొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తే అలసిపోయి ఇవంతా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న పనులకి అలసిపోతున్నాం సార్. మీరు అన్నట్టు వెహికల్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఊబర్ అని, ర్యాపిడో అని, కరెక్ట్గా ఇంటి ముందు ఎక్కడ కావాలంటే అక్కడ దిగడం. సో ఇంట్లో కూడా చేసే పనులు కూడా చాలా తగ్గిపోయాయి సార్. ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ కన్నా మనం మెంటల్ యాక్టివిటీని కూడా చెక్లో పెట్టుకోవాలి. అంటే ఎక్కువ ఆలోచించి, అంటే ఇప్పుడంతా కూడా ఒకరిని చూసి ఒకళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ మీద నడుస్తున్నారు. పోనీ ఎదుటి మనుషులను కూడా చూడట్లేదు. ఇన్స్టాగ్రామ్లోనో ఏదో సోషల్ మీడియాలో చూసి అబ్బాయిలు భలే చేస్తున్నారు, మనమే చెయ్యాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ లైఫ్ మొత్తం అదే అనుకుంటున్నారు, ఆ పిక్చర్తోనో దేంతోనో. సో వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ ఎవరికైనా ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి, దానికి ఒక రకంగా సొల్యూషన్ కూడా మనకు వేదాల్లో అట్లా చెప్పినట్టు, మీరు పక్కన వాళ్ళ కర్మ వేరు, వాళ్ళ జన్మ వేరు, వాళ్ళు పుట్టిన స్థితి గతులు అన్నీ వేరు. అలాంటప్పుడు పక్కన వాళ్ళతో ఎలా కంపేర్ చేసుకుంటాం మనం? మన లైఫ్, మన కర్మ అంతా కూడా మనది. ఇంకెవ్వరు, ఈవెన్ తల్లిదండ్రులు, బిడ్డలు కూడా మన తోడు రారు. సో మన కర్మ మనది, మనం ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్. సో ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. సో మనం అంతా యూనిక్ అయినప్పుడు అలాగుండాలి, ఇలాగుండాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి అనుకునే కన్నా మనతోనే మనం కంపేర్ చేసుకోవాలి. నిన్న కన్నా రేపు బెటర్గా ఉన్నాను. ఎందుకంటే మన లైఫ్ మనకు తెలుసు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఛాలెంజెస్ ఏంటి, మన లిమిటేషన్స్ ఏంటి అనేది. సో మనదే మనం కంపారిజన్ పెట్టుకొని బెటర్మెంట్కి ట్రై చేసుకుంటా ఉంటే ఈ స్ట్రెస్ 90% పడిపోతుంది. ఓకే సార్. ఇంకొకటి స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఏంటి, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, పొద్దున్నే కొంచెం వ్యాయామం, సూర్య నమస్కారాలు చేసి ప్రాణాయామం చేసుకొని కాసేపు ధ్యానం చేసుకొని కుదిరితే ఒక ప్రశాంతతని, ఒక సాటిస్ఫాక్షన్ని మెయింటైన్ చేసుకున్నప్పుడు ఆ అడ్రినలిన్ రష్ని చాలా తగ్గించుకోగలుగుతాం. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎదుటాలతో కాన్ఫ్లిక్ట్కి తొందరగా వెళ్ళాం. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు పక్కన గొడవలు కూడా తీర్చడానికి మన దగ్గరికి వస్తారు. సో అది మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ డయాబెటీస్ రాకుండా ఉండడానికి. సార్ ఒక కాలర్ ఉన్నారు. ఓకే. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు అన్నపూర్ణ అండి. చెప్పండి మేడం, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం డాక్టర్ గారికి. మా సమస్య కాళ్ళు మంటలండి, అరికాళ్ళు మంటలు. షుగర్ ఉందా మేడం మీకు? ఉందండి. ఎప్పటి నుంచి ఉందమ్మా? షుగర్ 1 సంవత్సరం నుంచి ఉంది. 1 year నుంచేనా అండి? 1 సంవత్సరం నుంచే ఉందా అంటున్నాను. 1 సంవత్సరం నుంచే ఉంది. అప్పుడే కాలు మంటలు మొదలైనయా? కాళ్ళ మంటలు అసలు ఇప్పుడు మరీ పొద్దున్నే ఆకలి బాగా, అసలు 5ంటికే ఏందో తప్పనిగా పడుతుందండి. మీ వయసు ఎంతమ్మా? 51 అండి. 51.
1 ఇయర్గా డయాబెటీసే ఉంది. ఏమన్నా కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారమ్మా? ఓవర్ వెయిట్ 56 కేజీలు సార్. 56 అంటే ఓవర్ వెయిట్ కాదులేండి. ఇంకేమన్నా ఉందా? బీపీ టాబ్లెట్స్ కానీ ఏమైనా వాడుతున్నారా? బీపీ కూడా ఉంది సార్. ఎప్పుడు 170 180 ఉంటుంటే ఈ మధ్య కొంచెం బీపీ తగ్గింది. షుగరే ఇంకా. అంటే బీపీ వల్ల కూడా కాలు మంటలు కొంచెం ఎక్కువ అవుతాయి. మీరు ఒక పని చేయండి, నాకు తర్వాత ఫోన్ చేయండి అమ్మా, నేను ఒక మందు పంపిస్తాను. దాంతోనే షుగర్ కంట్రోల్ అయినప్పుడు ఈ మంటలు కూడా తగ్గుతాయి. మెల్లిగా కొంచెం ఈ ఎక్సర్సైజులు చేస్తూ ఉండండి, సూర్య నమస్కారాలు లాంటివి. ఇంకొకటి కొంచెం గోడ కుర్చీ చేయడానికి ట్రై చేయండి, రోజు ఒక 2 నిమిషాలు అయినా సరే. గోడ కుర్చీ 2 నిమిషాలు, 2 గంటలు కాదు. గోడ కుర్చీనా? అంటే మోకాలు కూడా కొంచెం నొప్పి సార్. మోకాలు ఆ మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయమ్మా గోడ కుర్చీ చేసినప్పుడు. ఏంటంటే దాని పక్కనున్న మజిల్స్ని స్టిమ్యులేట్ చేసి రక్తాన్ని అక్కడ ప్రవహించేటట్టు చెయ్యాలి. అంటే ఇంతకుముందు మనం రోజు కనీసం కింద కూర్చొని ఒక 50-60 సార్లు లెగిసేవాళ్ళు. ఇవాళ రేపు అది లేదు కదా, కనీసం ఒక 10 గుంజీలు కూడా తీయలేకపోతున్నాం. అందుకని మనం కింద కూర్చొని లెగిస్తున్నప్పుడే కాళ్ళ దగ్గర రక్త ప్రసరణ అవుతుంది. రక్త ప్రసరణ అవ్వకుండా అక్కడ చచ్చుబడిపోతుంటాయి కదా. అందుకని కనీసం ఒక 2 నిమిషాలు గోడ కుర్చీ చేయడానికి ట్రై చేయండి. మెల్లిమెల్లిగా అక్కడ బలం పెంపొందించుకుంటుంది. ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. డాక్టర్ గారి నెంబర్ వచ్చేసి మనకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు డాక్టర్ గారి నేము అలాగే ఫోన్ నెంబర్ వస్తుందండి. మీరు డాక్టర్ గారితో మాట్లాడి మెడిసిన్ కొరియర్లో కూడా సంప్రదించవచ్చు. అలాగే మీరు వీలైతే డాక్టర్ గారిని నేరుగా కలిసి కూడా ఒకసారి సంప్రదించి అప్పుడు కూడా మెడిసిన్ వాడచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి. నా పేరు సావిత్రి అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం. మేడం మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి. నాకు 22 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది సార్. మీ ఏజ్ ఎంత అండి? నాకు ఇప్పుడు 46 సార్. ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చిందా లేకపోతే? ప్రెగ్నెన్సీలోనే వచ్చింది సార్. ఓకే. మళ్ళీ కంటిన్యూ అయింది సార్. ఇప్పుడు అంటే అప్పుడు నుంచి నేను ఇన్సులిన్ వాడుతున్నాను సార్. అప్పటి నుంచి ఇన్సులినే? అవును సార్. కానీ ఇన్సులిన్ అన్ని రోజులు వాడితే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది కదండి, పనిచేయదండి. మీకు బాగానే వర్క్ అవుతుందా లేకపోతే? అంటే తెలియకే సార్, అదే పెట్టారు. మళ్ళీ మధ్యలో మెడిసిన్ 2 months కంటిన్యూ చేశారు సార్. మెడిసిన్ టాబ్లెట్స్ ఇస్తే అది తగ్గలేదు సార్ నాకు. మళ్ళీ సార్ ఏమన్నారంటే, మానేయమ్మ, నీకు చిన్న వయసులోనే వచ్చింది కదా type 1, మీరు ఇన్సులినే వాడాలి ఎప్పుడు లైఫ్ లాంగ్ అని చెప్పన్నారు. type 1 అని డిటర్మిన్ చేశారా? type 1 డయాబెటీస్ అని చెప్పి డిటర్మిన్ చేశారా అంటున్నా? అవును సార్, చేశారు. అందుకని ఇన్సులినే వాడుతున్నాను సార్. సిమ్లాగ్ మిస్ 25 అని. నేను మార్నింగ్ వచ్చేసి 30 యూనిట్స్ చేసుకుంటాను సార్. అవును సార్. ఓకే, చెప్పండి. అంటే మార్నింగ్ వచ్చేసి 25, ఈవినింగ్ వచ్చేసి 22 నేను ఇన్సులిన్ వేసుకుంటున్నాను సార్. ఓకే. నాకు థైరాయిడ్ కూడా ఉంది సార్. అంటే మీకు అంటే ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు మీకు అసలు షుగర్ సిమ్టమ్స్ ఏం తెలియలేదా ఎప్పుడు డయాబెటీస్కి? అంటే స్వీట్స్ తిన్నప్పుడు కానీ అలాగే ఎప్పుడు ఇదేమనిపించేది కాదా? ఏం లేదు సార్. మాకు ఇంట్లో వచ్చేసి మా పేరెంట్స్కి లేదు కానీ మా తాత వాళ్ళకు ఉంది సార్. అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ చనిపోయింది, అప్పుడు చూశారు. ఏంటి టెస్ట్ చేసి షుగర్. సరేనమ్మా, అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కదా, మీరు వీలుంటే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి క్లినిక్లోని. ఎక్కడ సార్ మీది? మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, లొకేషన్ పెడతాను. హైదరాబాద్లోనే. మీ పర్సనల్ నెంబర్ అన్నారు కదా సార్, అది 4 తర్వాత చేయొచ్చు అన్నారు కదా. అవునండి. దానికి వాట్సాప్ ఉందా సార్ మీకు? ఉందండి, చెయ్యండి దానికి. ఓకే, మీ కలవచ్చా సార్? అయితే కలవండి, చూద్దాం అది ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు అనేది. అట్లీస్ట్ దాన్ని తగ్గించుకొని మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే సార్, మనం అది చూద్దామండి. మీరు కన్సల్ట్ అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఓకే అండి, విన్నారు కదండి. మీకు డాక్టర్ గారి నెంబర్ కావాలంటే బ్రేక్ తర్వాత కూడా వెంటనే మళ్ళీ వేస్తామండి. ఒకసారి చూసి దాన్ని నోట్ చేసుకోండి. మీరు ఆఫ్టర్ 4 తర్వాత డాక్టర్ గారిని కలవచ్చండి, ఫోన్లో మాట్లాడచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు ఒక కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము నెల్లూరు నుంచి రమేష్ చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. షుగర్ ఉంది. మీ వయసు ఎంత అండి? నా వయసు వచ్చేసి 38. 38ఏనా? ఎప్పుడు వచ్చింది? వచ్చి ఒక 4 సంవత్సరాల నుంచి ఉంది సార్. కరోనా టైంలో వచ్చిందా, అంటే అటాక్ అయినప్పుడు? కరోనా ముందు సార్. కరోనా కన్నా ముందు వచ్చింది. ఓకే, ముందు ఒక 5 ఏళ్ళు అవుతుంది. ఏం జాబ్ చేస్తుంటారండి? షాప్ సార్ నాది. ఓకే, బిజినెసా? స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా? కూర్చో ఉంటాం ఎక్కువ, నిలబడటం. అని షుగర్ 250 అట్లా 290 అట్లా ఉంటుంది సార్. ఏమన్నా ఫాస్టింగ్లోనా లేకపోతే పోస్ట్ లంచా? ఉదయం వచ్చేసి 160 అట్లా ఉంటుంది సార్. మళ్ళీ తినిన తర్వాత 250 అట్లా, ఒక్కోసారి 150 ఉంటుంది, ఒక్కోసారి 200. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారా? వాడుతున్నాం సార్, ఉదయం ఒకటి రాత్రికి ఒకటి. వాడినా కానీ అంతే లెవెల్స్ ఉంటున్నాయి. అవును సార్. ఏమన్నా కంట్రోల్ అయ్యేదానికి ఏమన్నా? ఉన్నదండి, మెడిసిన్ ఉంది మా దగ్గర, నేను అది పంపిస్తాను. మీరు కుదిరితే ఒకసారి హైదరాబాద్ వచ్చి కన్సల్ట్ అయి తీసుకోండి. రాలేననుకుంటే మీరు నాకు కన్సల్ట్ అవ్వండి, ఫోన్ చేయండి, నేను చెప్తాను మీకు. సరే సార్. ఫోన్ ఎన్ని గంటలకు చేయమంటారు సార్? 4 తర్వాత ఎప్పుడైనా చేయండి, 5ంటికి అలా చేయండి. అప్పుడు ఈ మెడిసిన్ మానేయాలి సార్, నేను కంట్రోల్ కావట్లేదు. అవునండి, అదే అది మీకు అది పని చేయట్లేదు, సరిపోవట్లేదు డోసు. అదే సార్, ఏదైనా మెడిసిన్ టైప్ అన్నా మార్చాలి. లేదు అనుకుంటే అదేలేండి, మీకు మామూలుగా వీళ్ళు డయాబెటీస్ మేనేజ్ చేయడానికి చెప్తారు డాక్టర్స్. ఆయుర్వేదం ఉంది సార్ ఇది? ఏమండి? ఇప్పుడు మీరు ఇచ్చేది ఆయుర్వేదం సార్? ఆయుర్వేదంలోకే వస్తుంది. అవునండి. అదే సార్, ఇది కంట్రోల్ అవుతుంది సార్ ఇవాళ? అవుతుంది, బట్ అదే చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రావడానికి మీకు 32-33 ఇయర్స్కే వచ్చిందంటే ఏదో ప్రాబ్లం ఉంది. మనం ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని. ఏమండి? గ్యాస్ ట్రబుల్ ఉంది సార్, చూపించుకున్నాను, టేప్ పూసింది అన్నారు 2 దగ్గరలో. అదేలేండి, గ్యాస్ వల్ల లివర్ బాగోకపోయినా కూడా డయాబెటీస్ వస్తుంది. ఇవన్నీ మానిటర్ చేసుకుంటే మనం అది సెట్ చేసుకుంటే అది కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మొన్న చూపించాను సార్ నేను, లివర్ ప్లస్ కిడ్నీ అన్ని. సరే సరే, రిపోర్ట్స్ పెట్టండి నాకు వాట్సాప్, నాకు తర్వాత కాల్ చేయండి. సరే సార్. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుందండి, చిన్నప్పుడు గుంజీలు తీయించడం క్లాస్లో, గోడకొచ్చి లేయించడం, ఇవన్నీ మంచి ఎక్సర్సైజ్ అప్పుడేనేమో, అందుకని అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అని అనిపించింది. సరే డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మనకి ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి కనుక షుగర్ ఉందనుకోండి సార్, ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఉన్న లేడీ షుగర్ని బేబీకి రాకుండా మనం కాపాడొచ్చు అంటారా? అంటే అలా కాదండి, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ప్రెగ్నెంట్ లేడీస్లో కంపల్సరీ వస్తుంది ఏదో ఒక స్టేజ్లో. ఎందుకంటే దెర్ ఇస్ ఎ డెఫినెట్ చేంజ్ ఇన్ ద మెటబాలిజం. కాకపోతే ఇప్పుడు టైప్ 1 డయాబెటిక్ అనుకోండి, అది జెనెటిక్ ప్రాబ్లం, మదర్ టు బేబీ, అది జీన్స్ వల్ల వస్తుంది. సో అది ట్రాన్స్మిట్ అవుతుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ అనుకోండి, అంటే మీ ప్రెగ్నెన్సీ వల్ల, ఏదో స్ట్రెస్ వల్ల, వీక్నెస్ వల్ల వచ్చింది అనుకోండి, లేకపోతే డెలివరీ టైంలో చాలామందికి ఒక భయంతో, ఆ స్ట్రెస్ తోటి షుగర్ లెవెల్స్ పైకి అవుతాయి. అది రాదు బేబీకి, బేబీ హెల్దీగానే పుడుతుంది. బట్ అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ బ్లీడింగ్ని, ఆ ప్రాబ్లమ్ని అంతా మేనేజ్ చేయడానికి ఒక డయాబెటాలజిస్ట్ కూడా ఉంటారు. ఇన్సులిన్ ఇచ్చి వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటుంటారు. ఓకే సార్. సార్, ఇన్సులిన్ స్టేజ్కి మనం ఎప్పుడు వెళ్తాం సార్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్ అంటే కంపల్సరీ ఇన్సులిన్తోనే మెయింటైన్ చేసుకుంటూ రావాలి, ఇంకా లైఫ్ టైం సార్ అది. ఎందుకంటే వీళ్ళ బాడీ ప్రొడ్యూస్ చేయలేదు, సో బయట నుంచే ఇవ్వాలి మనం. సో ఫుడ్ తిన్నప్పుడల్లా కొంత ఇన్సులిన్ తీసుకొని ఆ బ్లడ్లోని అది ఉంచుకుంటూ ఉండాలి. సో వాళ్ళకి పర్వాలేదు. కానీ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి కొన్ని రోజులు ఇన్సులిన్ వాడేసరికి బాడీకి ఒక రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఇన్సులిన్ కూడా పనిచేయదు అనమాట. ఇలా ఏం చేస్తారంటే బయట నుంచి మామూలుగా కెమికల్గా ఆ షుగర్ని బ్రేక్ డౌన్ చేసి పంపించుకోవడానికి మెడిసిన్స్ ఇస్తారు.
అంటే దాంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి. డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్గా అప్రోచ్ అవుతారు. ఏ ట్యాబ్లెట్స్ ఏ కాంబినేషన్లో ఇవ్వాలి అనేది ఆ స్టడీ చేసుకొని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. సార్ ఇప్పుడు టైప్ 1 షుగరా లేకపోతే టైప్ 2 షుగరా అనేది మనకి ఎలా తెలుస్తుంది సార్? తెలుస్తుందండి. మామూలుగా బ్లడ్ రిపోర్ట్స్ బట్టి మనం యాక్చువల్ పేరెంట్స్కి ఉందా లేదో తెలుసుకుంటే తెలిసిపోతుంది. బట్ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇట్స్ మనకి లేటర్ స్టేజెస్లో వస్తుంది, 20 years తర్వాత 30 years తర్వాత. ఎప్పుడు టైప్ 1 అనేది మనకు పుట్టుకతోనే ఉంటుంది. ఓకే, బిలో 20 years లోపే వచ్చేస్తుంది. బిలో 20 years లోపల కాదు, పుట్టడంతో ఆ డిస్ఫంక్షన్తోనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మనకి వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు బాడీలో, ఎప్పుడు మధ్యలో రాదు. అది బై బర్త్ దే ఆర్ బోర్న్ లైక్ దట్. అది వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారంటారా సార్? అంటే యూజువల్గా ఒక 3 years ఏజ్ వచ్చేంత వరకు పెద్ద తెలియదు. బట్ వీళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వలేకపోవడం, లేకపోతే ఎందుకంటే అప్పటిదాకా మిల్క్ ఒక్కటే కదా డైట్ వాళ్ళకి. ఎప్పుడైతే బయట నుంచి అన్నమో ఏదో తింటున్నప్పుడు ఒక డిస్ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ యూజువల్గా బ్లడ్ టెస్ట్ తీసుకొని అది ఐడెంటిఫై చేస్తారు. అంటే బాగా సివియర్ అయిపోకుండా. అది ఐడెంటిఫై చేయకుండా అలాగే కంటిన్యూ చేశారనుకోండి, వాళ్ళు 5 years 6 years వచ్చేసరికి కొంత క్రానిక్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం లేకపోతే ఇలాంటివి. ఇది రాకన్నా ముందే ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు అండి. నేను కృష్ణా జిల్లా విజూరు దగ్గర వీరంకలాట అని అక్కడ మాట్లాడుతున్నాను. ఓకే మేడం, మీ సమస్య అంటే డాక్టర్ గారితో చెప్పండి. అదే నమస్తే, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. నాకు షుగర్ 10 ఏళ్ళ మట్టి ఉందండి. వయసు ఎంతమ్మా మీది? నాకు 70 సంవత్సరాలు ఉన్నాయండి. 60కి వచ్చిందా? ఓకే. 63 62లో వచ్చిందండి. ఓకే. దానికి ఎప్పుడు చూసినా 300 పైనే ఉంటుంది కానీ 300 తక్కువ ఉండదు. ఓకే. విడిగా అయితే 400 అవుతుంది, సమ్మర్ లో అయితే 500గా అయిపోతుందండి. అదే చాలా డేంజర్ అండి అంతంత లెవెల్స్ ఉన్నప్పుడు. ఇన్సులిన్ ఏమైనా వాడారా మరి? ఇన్సులిన్ పెట్టుకున్నది. ఇన్సులిన్ పెట్టినా 500 వస్తుందా? సమ్మర్ లో 500 వచ్చిందండి. సరేనమ్మా, మీరు ఒకసారి మీ అడ్రస్ పెట్టి నాకు మీ రిపోర్ట్స్ అవి పెట్టి నాకు తర్వాత ఫోన్ చేయండి. నేను ఒక మందు పంపిస్తాను, అది వాడండి. వాడి ఒక 1 నెల రోజులు మానిటర్ చేసుకుంటూ చూద్దాము. దాన్ని బట్టి మనం ఫర్దర్ చేయొచ్చు. గోధుమ రవ్వ గోధుమ చపాతీ తింటానా పడదండి. అవేమో గోధుమ తినొద్దండి, నిద్ర పట్టదు. ఏమి గోధుమ తింటే డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. గోధుమలు తినొద్దు. మీ అడ్రస్ చెప్తారా అండి? నేను మీరు నాకు ఫోన్ చేయండి, వాట్సాప్ చేస్తాను. అంటే మామూలు ఫోనే ఉందండి, చిన్నది వాట్సాప్ చేయడానికి. అంటే మా అబ్బాయికే తెప్పించమంటారా? అయితే మీ అబ్బాయితో వాట్సాప్ పెట్టించండి. విజయవాడ అండి. మా అబ్బాయికి కూడా షుగర్ వచ్చిందండి. వయసు ఎంత అండి? ఆ అబ్బాయికి 40 41 ఉంటాయేమో అంతే. కానీ 392 మొన్ననే ఉన్నది. కిడ్నీ ఫాల్ట్ అన్నారు. ఒక కిడ్నీకి ఇన్ఫెక్షన్, లివర్ లో ఇన్ఫెక్షన్ అంటున్నారు. ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుందండి, హెవీగా ఉంటుంది. అబ్బాయి చేత కూడా మాట్లాడిస్తానండి. సరే అండి, కన్సల్ట్ అవ్వండి తర్వాత మీరు నన్ను. ఓకే అండి, డాక్టర్ గారి నెంబర్ తీసుకొని డాక్టర్ గారిని సంప్రదించండి. మోస్ట్లీ మనం టైం అనేది కేటాయించి దగ్గరకు వచ్చి చూసుకుంటేనే మంచిదండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ షుగర్ అనేది మన బాడీ పార్ట్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నారు. అంటే లివర్ డ్యామేజ్ అవుతుంది, చాలా మందిలో నేను విన్న ఐస్, కొంతమందికి టీత్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయని చెప్పేసి నేను చూడడం జరిగింది. అయితే మనం ఒకవేళ ఎర్లీ అవర్లో కనుక ఈ షుగర్ని ఐడెంటిఫై చేస్తే మనం ఆ డ్యామేజ్ అనేది మనం తగ్గించవచ్చా అండి? అర్లీ లేట్ అని కాదు, ఎప్పుడైనా కానీ మనకి డయాబెటీస్ వచ్చిందంటే దాన్ని మేనేజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎట్లుంటుందండి అంటే, ఇప్పుడు ఎవరికో బాడీ బిల్డింగ్ చేయాలని ఉంది, ఒక 3 సంవత్సరాలు గట్టిగా కష్టపడి బాడీ మెయింటైన్ చేసుకున్నాడు. అది వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి కనీసం రోజుకు 1 గంటన్నా త్రూ అవుట్ యువర్ లైఫ్ కష్టపడాలి కదా. అబ్బాయి నాకు బాడీ వచ్చిందని వదిలేస్తే అలాగ ఉండరు కదా, లావ్ అయిపోతారు. సో డయాబెటీస్ అనేది కూడా అదే, మన లైఫ్ స్టైల్లో ఏదో ప్రాబ్లం ఉంది,
ఏదో పళ్ళు ఊడిపోయేదాకా వచ్చేదాకా కళ్ళు పోయేదాకా వెయిట్ చేయకూడదు. ఆ ఇంబ్యాలెన్స్ని రెక్టిఫై చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్రూ మెడిసిన్స్ కానీ లేకపోతే త్రూ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజులు చేసి, అంటే ముందు నుంచి కూడా మనకు ఒక పద్ధతి, ఒక యమ నియమాలు అని చెప్పి చెప్తారు కరెక్ట్గా యోగాలో చేసినా సరే. సో ఒక లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు డయాబెటీస్ ఒకటే కాదు, చాలా ప్రాబ్లమ్స్ రాకుండా మనం తట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతే నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకేమి రాకూడదు అనుకుంటే మాత్రం కుదరదు అది. సార్ మన ఫ్లవర్ థెరపీలో ఈ షుగర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? మన ఫ్లవర్ థెరపీలోకి వచ్చేసరికి ఏంటంటే మనది చక్రాలు నాడుల్లో ప్రాణశక్తి ప్రవహించి బాడీ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. సో ఆ చక్రాలు నాడుల దగ్గర స్థాపితమైన దేవీ దేవతల యొక్క ఎనర్జీ దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. సో డయాబెటీస్ అనేది వచ్చేటప్పటికి మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్, ఇంద్రుడి స్థానానికి సంబంధించిన ప్రాబ్లం అది. సో ఇంద్రుడు ఎవరు? దేవతల రాజు, వృత్తాసురుడిని జయిస్తాడు, అందరిలోకి బలవంతుడు, వజ్రాయుధం ఉంటుంది, ఏదన్నా చేయగలడు. కానీ అంటే పదవి పోయినప్పుడు, ఇంద్రస్థానం పోయినప్పుడు అంటే ఇంద్రుడు కరప్ట్ అవుతాడు, వీక్ అయిపోతాడు, ఎనర్జీ పోతుంది అన్నీ. సో మీరు డయాబెటీస్ సిమ్టమ్స్ చూసుకున్నా అలాగే ఉంటాయి. అప్పటిదాకా చాలా స్ట్రాంగ్ ఉన్న మనుషులు ఒక జడ్జ్మెంటల్ ఎర్రర్స్ ఫేస్ చేసినప్పుడు ఎమోషనల్గా ఈ మనిషి అస్తిత్వం, ఈగో అనేది కోల్పోతాం. మజిల్ కూడా బిల్డ్ అవ్వదు, బాగా వీక్ అయిపోతుంటారు. అట్ ద సేమ్ టైం ఒక యూరిన్ మీద కంట్రోల్ ఉండదు, అన్నీ కూడా కొంచెం ఏది తినలేరు, అన్నీ భయపడతా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంద్రుడు అనే ఎనర్జీ, ఇంద్రుడికి సంబంధించిన శక్తి శరీరంలో లోపించినప్పుడు డయాబెటీస్ కింద అది దారితీస్తుంది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ఇంద్రుడికి సంబంధించిన దైవ వృక్షాలు ఏవైతే ఉంటాయో, ఇంద్రుడివి, వర్ణుడివి, గణేశుడివి, అండ్ మనకి డైజెషన్కి సంబంధించిన అమ్మవారిది, ఇవన్నీ కలిపి ఒక మెడిసిన్ కింద తయారు చేసి ఇస్తాం అన్నమాట మనం. సో ఇదేంటంటే బాడీలోని ఆ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ని రెక్టిఫై చేస్తూ ఉంటుంది. దాంతో మనకి షుగర్ లెవెల్స్ మెల్లిమెల్లిగా కంట్రోల్లోకి వస్తాయి. దీంతోపాటు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎంత తీసుకుంటున్నామో ఆ డోసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి, మానిటర్ చేసుకుంటా. ఒకసారి నార్మల్ అయిపోయింది అనుకోండి, నార్మల్ అంటే 80 అలా రాకపోవచ్చు, కానీ 120, 100, 110, 120 దాకా వచ్చిన తర్వాత ఆ ఇంగ్లీష్ టాబ్లెట్స్ కూడా మానేసి మెల్లిగా మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకొని లైఫ్ లాంగ్ అది మనం షుగర్ రాకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే సార్ ఇప్పుడు మనం ఇచ్చే మెడిసిన్ అనేది లైఫ్ టైం వాడాలంటారా, లేకపోతే కొద్ది రోజులు వాడితే చాలా? లేదండి, కొద్ది రోజులు షుగర్ నార్మల్ అయ్యి ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద డిపెండెన్సీ తగ్గేంత వరకు వాడిన తర్వాత మన మెడిసిన్ కూడా ఉపయోగం ఉండదు. అప్పుడు ఏంటంటే మనం చేసే పని, మనం తీసుకునే ఆహారం అదే కాపాడుతుంది. ఎప్పటికైనా కానీ మెడిసిన్ అనేది కొంతవరకే ఉండాలి, అది ఒక కంపల్షన్ అయిపోకూడదు. సార్ ఇప్పుడు మీరు అన్నారు కొంతవరకే ఉంటుంది ఈ మెడిసిన్ అని. ఒకవేళ ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది కొద్ది రోజుల తర్వాత వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? అందుకే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను ఒకసారి కండలు పెంచానని చెప్పి వదిలేస్తే కంపల్సరీ ఫ్యాట్ వస్తుంది. రోజు ఎక్సర్సైజ్ చేస్తేనే కండలు నిలుస్తాయి. షుగర్ కూడా అంతే, తగ్గిపోయింది కదా అని చెప్పి ఎరగబెట్టిపోయి స్వీట్స్ తిన్నా, లేకపోతే మళ్ళీ బయట ఎక్కువ ఆహారాలు తీసుకున్నా, లేదా ఏదో విపరీతమైన స్ట్రెస్కి లోనైనా మళ్ళీ రీసర్ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అది ఇట్స్ అ బ్యాలెన్స్. మనం బ్యాలెన్స్డ్గా ఉండి మనం స్ట్రాంగ్ ఉన్నంత వరకు అది రాదు మన జోలికి. మనం బ్యాలెన్స్ కోల్పోయినా, మన స్ట్రెంగ్త్ని కోల్పోయినా అది వస్తుంది. ఓకే సార్, అంటే ఈ మెడిసిన్ వాడిన తర్వాత నార్మల్ అయ్యాక కూడా మనం మన బాడీని ఒకసారి చూసుకుంటూ ఉండాలి సార్. అది ఎలాంటి మనం మెడిసిన్ వాడక ముందే షుగర్ వచ్చింది కదా, ఎందుకంటే మనం ఏదో తప్పు చేస్తాం, ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. అదే అంటున్నాను సార్, అంటే మళ్ళీ కూడా మనం ఒకవేళ మన మెడిసిన్తో క్యూర్ అయినా సరే
తర్వాత కూడా మనం ఎక్సర్సైజ్లు అనేవి కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్, ఎమోషనల్ కంట్రోల్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి మనం. అంటే స్వీట్స్ అనేవి అప్పుడప్పుడు తినొచ్చు కానీ నచ్చింది కదా అని చెప్పి రోజుకి 3 పూట్ల అంటే అది కాదులేండి. ఇప్పుడు ఒకటి మైండ్ సెట్ ఉంటుంది. మనకి మైండ్లో స్వీట్ తినాలని లేనప్పుడు ఎంత స్వీట్ తిన్నా పర్లేదు. కొంతమందికి ఆ స్వీట్ మీద చాలా క్రేవింగ్ ఉంటుంది. వాళ్ళు చిన్న ముక్క తిన్నా సరే వాళ్ళకి ఒళ్ళు వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది. ఆ మైండ్లోంచి అది తీసామనుకోండి, స్వీట్స్ అనే ఇంట్రెస్ట్ మన యాటిట్యూడ్లోంచి, మైండ్లోంచి తీయడం అంటే చెప్పుకుంటే అయిపోదు కదా. మన యాటిట్యూడ్ నుంచి ఆ స్వీట్నెస్ నెసెసిటీ, ఆ షుగర్ క్రేవింగ్ అనేది తీసేస్తే అప్పుడు నార్మల్ అయిపోతారు. అవును సార్. దట్టు మనకి ఎప్పుడైతే ఒకటి చేయకూడదని అనిపిస్తుందో దాన్నే ఎక్కువ చేయాలని కూడా అనిపిస్తుంది. డెఫినెట్గా ఎప్పుడైతే అది కంట్రోల్లో చేయకూడదు అన్నారు కాబట్టి చెయ్యాలనిపిస్తుంది. చాలా మంది వచ్చారు, ఇప్పుడు మామిడి పళ్ళు సీజను, 1 తినొచ్చా 2 తినొచ్చా ఇలాగ అడుగుతుంటారు. నేను చెప్తా రోజు 1 తినండి, కాకపోతే ఒక 2-3 రోజులు తిని ఆపేయండి. మళ్ళీ వచ్చి అంటారు డాక్టర్ గారు సమ్మర్ కదా మీరు తగ్గింది మన మందు వాడినాక, సో ఎక్కువ తినేసారు మళ్ళీ షుగర్ వచ్చింది అంటారు. సో ఇట్ డిపెండ్స్. ఎప్పుడైనా కానీ మనది ఒకటి స్టెబిలిటీ మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ రీసర్ఫేస్ అవ్వకుండా ఉంటుంది. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతూ ఎక్సర్సైజులు చేస్తూ ఇవన్నీ ఈ 2 కూడా చేస్తూ రోజుకొక స్వీట్ అనేది ఇప్పుడు మీరు అన్నారు మామిడి పళ్ళ సీజన్లో మామిడి పళ్ళు తినకుండా ఉండలేము, అది ఎవరు ఉండలేము. సో అలాంటి టైంలో ఈ 2 తీసుకుంటూ మీరు అన్నట్టు ఆ సీజన్లో మాత్రమే రోజుకొకటి తీసుకుంటా అలా ఓకేనా అండి? ఓకే అండి. అంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయనుకోండి, కొంతవరకు మనం ఎప్పుడైనా కానీ ఎనర్జీ బర్న్ చేసుకునేటప్పుడు ఏదన్నా తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. ముందు కెపాసిటీ పెంచుకొని మనం ఒక స్టేబుల్ లైఫ్కి వచ్చి తగ్గించుకున్నాక నార్మల్గానే ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు షుగర్ అసలు ఏంటి, అందులో లెవెల్స్ ఏంటి, అవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదండి, షుగర్లో 2 రకాల షుగర్స్ ఉంటాయంటండి, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. లెవెల్ 1లో ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అలాగే లెవెల్ 2లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలాగే మనం మెడిసిన్ కూడా కొరియర్లో తెప్పించుకొని సిమ్టమ్స్ ఫోన్లో మాట్లాడి చెప్పేదానికన్నానండి ఒకసారి వెళ్ళి మనం కలవడం వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయండి. మన బాడీ పనిచేసే విధానం, మనలో ఉండే కొన్ని యాటిట్యూడ్స్ వల్ల కూడా చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయండి. అందుకని చెప్పి ఒక్కొక్కసారి నేరుగా కూడా వెళ్ళి కలవండి. ఎందుకంటే మన లైఫ్లో మన కోసం మనం ఖచ్చితంగా టైం ఇవ్వాలండి. ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC.